గ్రామ సిఎస్ఐ సియోను దేవాలయం 2025 క్యాలెండర్ను బిషప్ తండ్రి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ను కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతులు బిషప్ తండ్రి ది రైట్ రెవరెండ్ డాక్టర్ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్, కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండ స్త్రీల మైత్రి అధ్యక్షురాలు రెవరెండ్ దాసరి జాషువా కుమారి చేతుల మీదుగా బాపులపాడు సిఎస్ఐ సియోను దేవాలయం సెక్రటరీ దయాల అజయ్ నాయుడు అధ్యక్షతన విజయవాడలోని బిషప్ అజరయ్య గ్రౌండ్స్ నందు ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బిషప్ తండ్రి ది రైట్ రెవరెండ్ తంటేపూడి జార్జ్ కొర్నేలియస్ బాపులపాడు గ్రామ సిఎస్ఐ సియోను దేవాలయం అభివృద్ధి విషయమై, అదే విధంగా జరగనున్న క్యారల్స్, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల గురించి చర్చ్ ప్యారిష్ కమిటీ సభ్యులతో, స్త్రీల మైత్రి సభ్యులతో, సంఘ పెద్దలతో సంభాషించడం జరిగింది. ఈ సందర్భంగా బిషప్ తండ్రి మాట్లాడుతూ, బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను దేవాలయం ఎంతో అందంగా ఉందని, ప్యారిష్ మెంబర్స్, స్త్రీల మైత్రి సభ్యులు, సంఘస్థులు ఒక మాట మీద ఉంటూ సంఘ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి ఎంతో గొప్పదని, ప్రభువు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. బాపులపాడు సిఎస్ఐ సియోను దేవాలయం అభివృద్ధి విషయంలో తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. 2025 బాపులపాడు సిఎస్ఐ సియోను దేవాలయం క్యాలెండర్ ఎంతో అందంగా ఉందని, మంచి వాక్యాలతో విశ్వాసులను బలపరిచే విధంగా క్యాలెండర్ ను సిద్ధం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి దుద్దే అనిల్ కుమార్, ప్యారిష్ సెక్రటరీ దయాల అజయ్ నాయుడు, ప్యారిష్ మెంబర్స్ దగాని అజయ్ బాబు, దయాల షోలామితి, ఇంటి హెప్సిబా, కలపర్తి ఎస్ఏ రాణి, స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ ఉప్పులేటి మనోహర ఝాన్సీ, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు విజయ్ ఝాన్సీ, సభ్యులు దయాల వసంత, దయాల సుజ్ఞాని, ఖమ్మం అమాజీ, దయాల శ్రీనివాసరావు, దాసరి బెనర్జీ, దయాల ప్రభాకర్, కొమరవల్లి కిరణ్ మూర్తి, రేమల్లె పాల్ జీవరత్నం, బండి దేవకుమార్, దయాల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాపులపాడు సియోను దేవాలయాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి అరుదంతులుగా నూరంతులుగా ఫలింపచేసి అయినా ఈ దినమున స్వయం పోషక సంఘముగా ఏర్పాటు అవ్వడానికి, అదేవిధముగా మరి ఈ స్వయంగా కూడా నాయన క్యాలెండర్స్ వేసుకొని మరి సంఘానికి పంచిపెట్టడానికి, అంతేకాకుండా మరి అందరికీ కూడా సువార్త, దీని ద్వారా సువార్త అందించడానికి ప్రభా నీ బిడ్డలు ఏర్పాటు చేసిన 2025 క్యాలెండర్ ప్రభా మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమును ప్రతిష్ఠించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము, వేడుకొంచు ఉన్నాము నాయన. దీన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ యందు విశ్వసించి మీ యందు నమ్మకం ఉంచి ప్రభా క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుచు ప్రభా మీకు స్థుతులు చెల్లించి స్థితిభాగ్యం దయచేయమని మరి సిద్ధపరిచి ఏర్పాటు చేసినటువంటి గురువులను, సంఘ పెద్దలను, సంఘ నాయకులను, స్త్రీల మైత్రి వారిని, యవనస్తులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది యొక్క నామం పేర్కొన్న 2025 క్యాలెండర్స్ ఆఫ్ విసెంట్ సియోన్ చర్చ్ మరి ప్రారంభించుకున్నాము. డెడికేషన్ కూడా ఇస్తారా? డేట్స్ ప్రకారం తీసుకున్నాం. ఏప్రిల్ 1వ తారీఖు.
సరే అక్కడే ఇదేనా గొప్ప దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ప్రభా. మరి బాపులపాడు నుండి వచ్చిన సిఎస్ఐ సంఘ నాయకులను బట్టి, సంఘ విశ్వాసాలను బట్టి, సంఘ స్త్రీల మైత్రి వారిని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ విషయంలో ఇప్పటి వరకు మీరు చేసిన మేలులను బట్టి నాయన, ఆ విపత్తుల నుండి తొలగించిన విధానాన్ని బట్టి నాయన, మీ బిడ్డలు మీకు స్తుతులు చెల్లించుతుండగా ఆలకించి అంగీకరించి మీరే మహిమ పొందమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దినదినములో చేస్తున్నటువంటి మరి ఆధ్యాత్మిక పనులను ప్రభా మీరు ప్రతిష్ఠించమని చెప్పి అడుగుతూ ఉన్నాము. ఆధ్యాత్మికముగా ప్రభా సంఘం అభివృద్ధి చెందడానికి, తద్వారా మరి రానున్న దినాల్లో ప్రభా మరి రివైవల్ మీటింగ్స్ తదితర అలా రకంగా ఎదగడానికి నైనా కావలసిన మీ కృపా మార్గాన్ని సరళం చేసి మీరే మహిమ పొందమని చెప్పి ప్రార్థిస్తూ కృప చూపించారు. మరి సంఘపరంగా వారు వేయించుకున్నారు, ప్రింట్ చేయించారు, దాని ద్వారా సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన మీ యొక్క రాజ్య సువార్త వ్యాప్తిని, మీ యొక్క జన్మదిన శుభవర్తమానాన్ని ప్రభా ప్రజలందరికీ మీ బిడ్డలు షేర్ చేస్తూ ఉండగా ప్రభా తోడుగా ఉండి మీరే నడిపించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎటువంటి అవరోధములు ఆటంకములు కలగకుండా మీ బిడ్డలందరితో మీ సన్నిధి, మీ ప్రకాశత, మీ వెలుగు ఉంచి ఎల్లప్పుడూ నాయన అక్కడ ఆరాధనలు మీకు మహిమకరముగా, సంఘానికి దీవెనకరముగా, మరి అధ్యక్ష ఖండానికి ఆశీర్వాదకరముగా జరిగేటట్లుగా జరిగించమని చెప్పి ప్రార్థిస్తున్నాము, వేడుకొంచున్నాము నాయన. మరలా నీ బిడ్డలు తిరిగి ప్రయాణం వేడుచుండగా ప్రభా క్షేమకరమైన ప్రయాణం దయచేయమని, రాకపోకుండా మీరే తోడుగా ఉండమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము మనందరికీ మనముఖ్యముగా ప్రయాణమై విడుచున్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.